ఇక అతిథుల పరిచయం శ్రీ కృష్ణరాజు గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, శ్రీ మనోహర్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీ స్టేట్ లీగల్ సెల్ అధ్యక్షులు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అసలు అమల్లోకే రాలేదని, అమల్లోకి రాబోదు, దేశం అంతా వస్తేనే వస్తుంది అని చెప్తే ధర్మాన ప్రసాదరావు గారు ఈయన ఉన్నాయి లేని అబద్ధాలు ప్రచారం చేసేస్తున్నారు. ఒకవేళ వచ్చినా కూడా దానివల్ల ప్రమాదం లేదని నిపుణులు చెబుతున్నారు. అది మంచి ప్రజల యొక్క ఆస్తుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని వాళ్ళు దుర్మార్గంగా అబద్ధాలు, జగన్ అంటే ఆస్తులు లాగేసుకుంటాడు. ప్రపంచంలో ఎక్కడన్నా అట్లా జరుగుతుందండి. బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడన్నా రాస్తారండి? ఆ దిక్కుమాల రామోజీరావు, రాధాకృష్ణులు, ఈ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అంటే అజ్ఞాని, ఆయనకేం జ్ఞానం లేదు 10వ తరగతి. వీళ్ళకేమైంది? వీళ్ళు విజ్ఞానం పొందుతున్నాం అంటారు కదా. ఆ విషయాల మీద కూడా చర్చలోకి వెళ్దాం. ముందుగా కృష్ణరాజు గారు మీరు చెప్పండి, ఏమిటి వాలంటీర్లు దానికి సంబంధించి బ్యాంకులో వేయండి అని చెప్పింది వాళ్ళే. ఇప్పుడు చంద్రబాబు గారు తిడుతున్నది వైసీపీని తిడుతున్నాడు, జగన్ గారిని తిడుతున్నాడు. ఇప్పుడు ఎవరి మీద కేసు పెట్టాలి? చంద్రబాబు మీద లేకపోతే నిమ్మగడ్డ రమేష్ మీద? నిమ్మగడ్డ రమేష్ పేరు ఎందుకు ఎత్తట్లేదు చంద్రబాబు గారు? సార్ ఇక్కడ ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈ వాలంటరీ వ్యవస్థ వివాదానికి సంబంధించి ఒక 2 days క్రితం మేము ఎన్నికల సంఘాన్ని కలిసి వారికి ఒక కంప్లైంట్ కూడా ఇచ్చామండి. ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీ అలాగే వారికి అనుబంధంగా ఉన్న ఈ మేధావులు కదండి, ఈ మేత ఆవుల సంఘాలు ఒక అనవసరమైన వివాదాన్ని రాష్ట్రంలో క్రియేట్ చేసి ఈ వృద్ధులు, దివ్యాంగులకు సంబంధించి పెన్షన్లు జాప్యం చేయడం, అలాగే దాదాపు 37 మంది వృద్ధుల మరణానికి కారణమయ్యారు. కాబట్టి దీనికి ఈ కారణంలో ఈనాడు పత్రిక కూడా ఉంది. కాబట్టి వీటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఒక కంప్లైంట్ ఇచ్చామండి. ఎందుకు మేము ఇంత ఎక్స్ట్రీమ్ స్టెప్కి వెళ్లాల్సి వచ్చిందంటే, ఒక పత్రిక మీద కూడా వారు యాక్చువల్గా అంటే దీనికి సంబంధించి గత నెలలోనే సిఎస్ గారు అలాగే ఎన్నికల సంఘం చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దివ్యాంగులకు, వృద్ధులకు ఇళ్లకు వెళ్ళి ఇవ్వండి, మిగతా వచ్చి తీసుకోండి అని చెప్పారు. అదే ఈ నెల కూడా కొనసాగుతూ ఉంటుంది. దానికన్నా మెరుగైన సిస్టమ్ ఏంటంటే వాళ్ళు బ్యాంక్ అకౌంట్స్ ఉంటే వాళ్ళు బ్యాంకుల్లో వేస్తున్నారు. ఎక్కడా ఎటువంటి తప్పు లేదు, అంతా సజావుగా జరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఏంటంటే ప్రతి దానికి కూడా ఒక రాజకీయ మైలేజ్, ఒక రాజకీయ ప్రయోజనం పొందాలనే ఒక దురుద్దేశంతోనే మళ్ళీ సిఎస్ గారి మీద లేకపోతే ఈసీ గారి మీద అపోహలు కల్పించే విధంగా నిమ్మగడ్డ ప్రసాద్ గారు, రమేష్ కుమార్ గారు, అలాగే ఒక పత్రిక, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇటువంటి నిరాధారమైన నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నాయి. హలో, వినపడుతుంది, మాట్లాడండి కంటిన్యూ. అదే సార్, అంటే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, బ్యాంక్ అప్పుడేమో వాలంటీర్లే వద్దన్నారు, తర్వాత ఏమో వాళ్ళకి అర్థమైంది ప్రమాదం జరిగిపోతుంది, వృద్ధులంతా బండబూతులు తిడుతున్నారు చంద్రబాబుని, తెలుగుదేశాన్ని, రామోజీరావుని. ఇప్పుడు వాళ్ళు మాట మార్చి సిబ్బందిని పంపించండి అన్నారు. ఎన్నికల సంఘం ఏం చెప్పిందో అది సిఎస్ గారు చేస్తున్నారు. ఎన్నికల సంఘం ఇప్పుడేమో ఎన్నికల సంఘం చెప్పింది చేయకూడదంట, అప్పుడేమో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జగన్ గారు చెప్పినట్టు చేస్తున్నారని ఇంకో రకంగా ప్రచారం చేస్తారు. ఎట్లా ఇది ఇంత దారుణంగా? అసలు ఎన్నికల సంఘం వాళ్ళ మాట వింటలేదంట. చివరికి రామోజీరావు గారు తన స్టాఫ్ని సిఎస్ గాను డీజీపీ గాను పెట్టుకుని పాలించాలన్నా ఏమిటి ఆయన ఉద్దేశం? ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ని ఎందుకు తప్పు పట్టట్లేదు? బ్యాంకుల్లో వేయించింది ఆయనే కదా, పలుకుబడి ఎలక్షన్ కమిషన్ మీద పలుకుబడి ఉంది వాళ్ళకే కదా, అనేక మంది ఆఫీసర్లను బదిలీ చేయించారు కదా బీజేపీ వాళ్ళని పట్టుకుని. ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ని ఎందుకు ఒక్క మాట అంటలేదు చంద్రబాబు గారు నిన్న? అవును మాకు బుద్ధి ఎక్కువైపోయింది మీరు చెప్పామని ఎందుకు అంటలేదు సార్? ఇప్పుడు వాళ్ళంతా కూడా హ్యాండ్ ఇన్ గ్లవ్ లాగా పనిచేస్తున్నారండి, ఒకరి ప్రయోజనం ఒకరు కాపాడుకుంటూ చేస్తున్నారు. అయితే జరిగిందంటే నిమ్మగడ్డ గారు చాలా ఎక్కువగా ఆలోచించి, వారి బృందం కూడా ఈ మేత ఆవులని చెప్పాను కదండి, ఈ బృందం చాలా ఎక్కువగా ఆలోచించి అనవసరంగా ఈ వాలంటరీ వ్యవస్థకు సంబంధించి ఒక వివాదాన్ని రాజేశారు. అది బూమరాంగ్ అయింది, తిరిగి వారికే నష్టం కలగడంతో నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ నిమ్మగడ్డలు మందలించినట్టుగా తెలుస్తుందండి. ఈవెన్ లోకేష్ కూడా మీరు తిన్నగా మీరు సరిగ్గా ఉండరు మీరు అని అన్ని విషయాలు మీరు జోక్యం తీసుకుంటారు, మీరు అనవసరం కదా అని చెప్పి లోకేష్ కూడా నిమ్మగడ్డను మందలించినట్లుగా సమాచారం ఉందండి. అది కాదు వీళ్ళు చేయమంటేనే కదా ఆయన చేస్తుంది, వాళ్ళ తరపునే కదా ఆయన కంపెనీ పెట్టింది సెర్సియర్ ఫర్ డెమోక్రసీ అని. అసలు డెమోక్రసీ అంటే అర్థం తెలియకుండా వ్యవహరించిన మాజీ ఎన్నికల కమిషనర్ వాళ్ళ తరపునే కదా పెట్టింది. వాళ్ళ చెప్పకుండా ఎందుకు చేస్తారండి? ఇదేదో కావాలని వాళ్ళిద్దరు కాదు ఈ తప్పంతా తమ మీద రాకుండా ఉండడం కోసం ఈ డ్రామా ఆడుతున్నారేమో. లేదు సార్, ఇక్కడ జరిగింది అంటే కేసీఆర్ గారు నాకున్న సమాచారం అంటే వాళ్ళు ఇది ఊహించలేదు, అట్లా చెప్పండి, మాకే ఇబ్బందిగా మారుతుందని చెప్పే విషయాన్ని వాళ్ళు ఊహించకుండా జరిగింది.
ఊహించిన తర్వాత ఆ డ్యామేజ్ రిపేర్ కోసం అని చెప్పి ఈ వృద్ధులు దివ్యాంగుల మీద ఏదో ప్రేమ ఉన్నట్టుగా వారిని ఇబ్బంది పెట్టకూడదంటూ ప్రకటనలు ఇవ్వటం, కొన్ని సజెషన్లు చేయటం, పేపర్లు రాయించడం, టీవీలో వార్తలు చెప్పించడం వంటివి వారు చేశారు. కానీ ఈ వాలంటరీ వ్యవస్థకు సంబంధించి, అలాగే పెన్షన్ సంబంధించి, ఈ దివ్యాంగులు వృద్ధులకు సంబంధించి వారు తీవ్రంగా తప్పు చేశారు. దానికి ఫలితం అనిపిస్తున్నారు సార్ కేసీఆర్ గారు. రైట్. మనోహర్ గారు మీరేమంటారు? ఈ యాంగిల్లో నిమ్మగడ్డ రమేష్ చేసిన తప్పుని చంద్రబాబు గారు, రామోజీరావు వీళ్ళందరూ చేసిన తప్పుని జగన్ గారి ప్రభుత్వం మీద రుద్దాలని వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి? ఆ వృద్ధుల మరణాలకి ఎవరు బాధ్యులు? ఆ పాపం ఎవరిది? ఖచ్చితంగా వృద్ధుల మరణాలకు ఈ మొత్తం ఈ వ్యవస్థను గబ్బు పట్టించడానికి ప్రధానమైన కారణం తెలుగుదేశము, తర్వాత ఆ నిమ్మగడ్డ రమేష్ కుమార్. అసలు వాలంటరీ వ్యవస్థను రద్దు చేయాలని చెప్పి సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశాడు. తర్వాత ఇక్కడ జ్యూరిడిక్షన్ లేదంటే ఢిల్లీ హైకోర్టులో వేశారు, మళ్ళీ ఇక్కడ ఏపీ హైకోర్టులో వేశారు ఈ వాలంటరీ వ్యవస్థను రద్దు చేయమని చెప్పి. అదేవిధంగా ఎన్నికల దీంట్లో ఈ వృద్ధులకు కానీ వితంతువులకు కానీ పెన్షన్లు పంచకుండా వాలంటీర్లను నిరోధించాలని కూడా వాళ్ళే హైకోర్టులో రిట్ వేశారు. తర్వాత ఎన్నికల కమిషన్ నుంచి ఉత్తర్వులు పొందిన తర్వాత మళ్ళీ అక్కడ వృద్ధుల్లో వీళ్ళపైన వ్యతిరేకత వస్తుంది. వాలంటీర్లు ప్రతి రోజు 1వ తేదీ అర్లీ మార్నింగే పోయి అందరి వృద్ధులకు పెన్షన్లు ఇస్తుంటే వాళ్ళ బాధలు వాళ్ళంతో సంతోషంగా ఉంటే మళ్ళీ ఇది నిలిపేసిన తర్వాత వాళ్ళ బాధలు పడుతుంటే మళ్ళీ అది ప్రభుత్వం పైన నెట్టివేయడానికి ప్రయత్నాలు చేశారు. 32 మంది చనిపోయిన సంఘటనలు చూసాం. దాంట్లో వీళ్ళకేంటంటే అలవాటు తిమ్మిని బొమ్ము. ఒకవేళ అడ్వాంటేజ్ వస్తే వాళ్ళపైన వేసుకుంటారు, లేకపోతే డిసడ్వాంటేజ్ వస్తే మాత్రం ప్రభుత్వం పైన. ఇది ప్రతి సందర్భంలో కూడా జరుగుతున్న ఇదే. వీళ్ళకు విషయం ఎక్కడము, తర్వాత కుట్రలు కుతంత్రాలు, వీటన్నిటిలో ప్రపంచంలో వీళ్ళు పేరు మోసిన వాళ్ళుగా మనం చెప్పుకోవచ్చు వీళ్ళని. ఏదైనా సరే, ఏ తప్పుడు పనులు చేసినా సరే అవన్నీ కూడా ప్రభుత్వం పైన నెట్టివేసే ప్రయత్నాలు ప్రతి రంగంలో కూడా జరుగుతుంది. ఈ వాలంటరీ వ్యవస్థనే కాదు, ఈ ఎన్నికల సందర్భంగా అనేక సంఘటనలు చూసాం. వీళ్లకు సరిపోని వ్యక్తులపైన, లేకపోతే ఈ ప్రభుత్వంకి ఎవరైనా సరిపోదు అంటే వాళ్ళ వ్యక్తిత్వ హననాన్ని, వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేట్ చేసి నిస్సిగ్గుగా పాత్రికేయ విలువలను మంటగలిపి వాళ్ళను ఫోటోలు కూడా వేసి పేపర్లో వాళ్ళ కుటుంబ పరువు ప్రతిష్టలకు కూడా భంగం కలిగేలాగా ఎలాంటి ఆధారాలు లేకుండా నిస్సిగ్గుగా ప్రచారం చేస్తున్న సంఘటనలు మనం చూసాం. ఇవి వీళ్ళకి రోజు రోజుకు ఓడిపోతామనే భయంతో చంద్రబాబు ఎక్కడ ఓడిపోతాడో అని ఈ ప్రభుత్వం పైన ఎంత విషం కక్కాలో అంత విషము కక్కుతున్నారు. వాళ్ళు పెయిడ్ ఆర్టికల్స్ రాస్తున్నారు. ఇవాళ మనం చూస్తున్నాం. మొత్తం ఎన్నంటే రోజు ఒక 50 వార్తలు ఈనాళ్ళు ఉంటే 48 వార్తలు దాదాపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో కూడా మేము రోజు ఫిర్యాదులు చేస్తున్నాం వీటిపైన చర్యలు తీసుకోమని. ఇవన్నీ ఈ వీళ్ళకి అలవాటుగా మారింది. అంటే ఇప్పుడు ప్రధానంగా బ్యాంకుల్లో వేయమని చెప్పింది వాళ్ళే, ఇప్పుడు బ్యాంకుల్లో వేస్తారని అడుగుతున్నది వాళ్ళే. ఈ నిమ్మగడ్డ రమేష్ ఎవరు? చంద్రబాబు మనిషే కదా. ఆయన చెప్పినప్పుడు మీరు వీళ్ళు ఈ మధ్యకాలంలో ఈ నెల రోజుల్లో ఎన్నికల కమిషన్కి రాసి, అయ్యా మేము పొరపాటు చెప్పాం, బ్యాంకుల్లో కూడా వేయొద్దు, ఇళ్లకే ఇచ్చేదట ఏర్పాటు చేయండి, వాలంటీర్ల ద్వారానే ఇవ్వండి, లేదా ప్రభుత్వ సిబ్బందిని పెట్టి వేయండి. ఇదే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు పాటించకపోతేనేమో పాటించలేదు, కొద్దిగా ఇది చేశాడు అది చేశాడని రాసేది వీళ్ళే. ఇప్పుడు పాటిస్తుంటేనేమో అమ్మమ్మ పాటిస్తున్నారు, బ్యాంకులకి వెళ్ళమంటున్నారని రాస్తున్నది వీళ్ళే. ఇది నీచం అనిపించట్లేదా? ఇది చాలా ఘోరమైన విషయము. వీళ్ళు అదే ఏది అడ్వాంటేజ్ వస్తే తాము తీసుకోవాలని బురదంతా ప్రతిపక్షాలపైన లేకపోతే అధికారం పక్షపైన చల్లాలని వీళ్ళు రోజు ఇదే కుట్రలే వీళ్ళకి. అసలు బ్యాంకుల్లో రేపు ఏమైనా జరిగితే రేపు ఇంకొక వార్త రాస్తారు. బ్యాంకుల్లోకి వెళ్ళి వీళ్ళు తీసుకోలేక, వాళ్ళకి పాన్ కార్డులు లేక, లేకపోతే ఒక 10 కిలోమీటర్ల బ్యాంక్ ఉంది, అవన్నీ కూడా తీసుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రభుత్వం దుర్మార్గమైన చర్యలు చేస్తుందని కూడా వీళ్ళే ప్రచారం. మొత్తం ఎన్నికల సంఘం చేసిన దాన్నేమో ప్రభుత్వం మీద ఆపాదిస్తారు. రైట్. ఒకసారి దుర్గారావు గారు, విజయవాడ. దుర్గారావు గారు సంక్షిప్తంగా మాట్లాడండి. నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం. కౌరవ నాశనానికి కారణం ఎవరండి? శకుని కౌరవ నాశనానికి కారణం. అలాగే నిమ్మగడ్డ రమేష్ గారు శకుని అనమాట. శకుని అనుకోలా, శకుని లాగా మారారు. అది శకుని శకుని ఆయన రామోజీరావు చెల్లి శకుని.
వాళ్ళు ఏమనుకున్నారంటే వాలంటీర్లు తీసేస్తే మొత్తం మారిపోద్ది, మొత్తం మనం టీడీపీకి వేసేస్తారు ఓట్లు అనుకున్నారో ఏం పాడో. కౌరవ రాజధానికి ఇదేనండి ముఖ్యమైన విషయం అది. రాయ్ ఓకే. శ్రీనివాస్ గారు గుట్లవల్లేరు నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. చెప్పండి. ఇప్పుడు మీరు విన్నారు కదా, బ్యాంకుల్లో వేయండి అని చెప్పింది నిమ్మగడ్డ రమేష్. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి బ్యాంకులు ఎట్టేస్తారని ఇప్పుడు అడుగుతున్నాడు. ఎవరిది మోసం, ఎవరిది తప్పు, ఎవరిది ఘోరం, ఎవరిది పాపం, ఎవరిది నేరం? చంద్రబాబు గారిదే సార్. అంతేనా? అవును సార్. ఆ నోట్లు రద్దప్పుడు కూడా బ్యాంకులు వేసారు సార్ పింఛన్లు అయ్యి. అవును. ఇందులో నుంచి చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు సార్. ఇబ్బంది పడ్డారు. అవును, కరెక్ట్. వాళ్ళ రాష్ట్రం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు వస్తారని చెప్పేసి వాళ్ళని తీసే ప్రయత్నం చేస్తున్నారు సార్. వాళ్ళు చేశారు, చేసి దానికి కట్టుబడి ఉండొచ్చు కదా. మళ్ళీ ఈ డ్రామాలన్నీ ఏంది? రివర్స్ అవుతుందని తెలిసి మళ్ళీ ఇటు జగన్ మీద వచ్చేద్దామని పక్కా ప్లాన్ చేస్తున్నారు సార్. ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు బ్యాంకులకి ఎలక్షన్ కమిషన్ చెప్పిందని బ్యాంకులకి వేయిస్తుంటే బ్యాంకులు వేస్తారా అని ఇప్పుడు చంద్రబాబు గారు ఆయనే ఏమంటాడు, ఆయనే వద్దంటాడు. రైట్. సుందరరామ శర్మ గారు నమస్కారం అండి, మాట్లాడండి. నమస్కారం శేషర్ గారు. నమస్కారం. అధ్యక్షులు మనోహర్ రెడ్డి గారికి, కృష్ణరాజు గారికి కూడా నమస్కారం. నమస్కారం. ఇవాళ వాలంటీర్స్ వ్యవస్థని ఎట్లయినా సరే వాలంటీర్స్ లేకుండా చేయాలి అని చెప్పి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనేటువంటి ఆయన్ని డెమోక్రసీ సిటిజన్షిప్ ఏదో ఆర్డర్ పెట్టి ఆయన మీద ముందుకు వెళ్ళిన మాట వాస్తవం. అయితే పురంధరేశ్వరి గారు, షర్మిలమ్మ గారు కూడా అడిగారు, డైరెక్ట్ గా బ్యాంకు ఖాతాల్లో ఎందుకు వెయ్యకూడదు అనేటువంటిది వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇవాళ రోజుకి వచ్చేసరికల్లా ఎందుకు ప్లేట్ మార్చారు, ఎందుకు ఈ పచ్చ మీడియా ఇవాళ ప్లేట్ మార్చింది అని చెప్పారంటే ఒక్కటి మాత్రం నిజం. అవ్వాతాతలు, దివ్యాంగులు, లేకపోతే బెడ్ మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈ రోజు వరకు 58 నెలల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికే పింఛన్ ఇస్తుండటం మూలకంగా నిన్న ఈనాడు రాశారు. 58 నెలల నుంచి అలవాటు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటిది ఒకటి రాయటం జరిగింది. అంటే 58 నెలల నుంచి ఎప్పుడైతే ఇంటికి ఇవ్వటం నేర్పించారో, ఎప్పుడైతే వాళ్ళ యొక్క శ్రేయోభిలాషిగా మానవతా బిల్లులతోటి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారో, వెంటనే వీళ్ళు చేసినటువంటి పని నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కానీ, ఈ పురంధరేశ్వరి గారు కానీ, లేకపోతే షర్మిలమ్మ గారు కానీ, ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈ పచ్చ మీడియా రాసినటువంటి ఇంకోళ్ళు మర్చిపోయారు, పవన్ కళ్యాణ్ గారిని మర్చిపోయారు. పవన్ కళ్యాణ్ గారు, అసలు పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ వాలంటీర్స్ ని అసాంఘిక శక్తులతో కొయ్యూడయ్యారనేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారు. ఇటువంటి వీళ్ళందరికీ కూడా ఎప్పుడైతే వాలంటీర్స్ వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేసింది, నిజానికి మానవతా విలువలతో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అనేటువంటిది వచ్చింది. రెండోది, నిన్న ఈనాడు పేపర్లోనే ఒక మాట రాశారు. ఏమంటే మిగతా పథకాలు వేరు, అవి డైరెక్ట్ బెనిఫిషరీ కింద అకౌంట్ లో వేయొచ్చు, కానీ పింఛన్ అనేటువంటిది బ్యాంకుల్లో ఎట్లా వేస్తారు అని చెప్పి ఈనాడు అడుగుతున్నాడు. మరి బ్యాంకుల్లో ఎట్లా వేయకూడదనే కదా వాలంటీర్స్ పెట్టి రెగ్యులర్ గా 1వ తారీఖున పింఛన్లు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. అది పాపం ఇవాటి రోజున వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే తప్పం బోధపడింది. అంటే ఇక్కడ శర్మ గారు ఒక పక్కేమో ఎన్నికల కమిషన్ ఆదేశాలని సీఎస్ పాటించట్లేదనేమో కొన్నిట్లో రాస్తాడు, ఇక్కడేమో ఎన్నికల సంఘం ఆదేశాలు పాటించి నిమ్మగడ్డ రమేష్ కోరుకున్నట్లుగా బ్యాంక్ అకౌంట్లు వేస్తుంటేనేమో కావాలని వేస్తున్నారనేమో ఇప్పుడే తిడతారు, అక్కడ తిడతారు. ఏంది దౌర్భాగ్యం? రామోజీరావుకి ఏమైపోయింది? భ్రష్టు పట్టిస్తున్నాడు పేపర్ని, సమాజాన్ని కూడా భ్రష్టు పట్టించాలని చూస్తున్నారు. ఒకటి మాత్రం నిజం సార్, ఈ వృద్ధాప్యంలో రామోజీరావు గారికి నేను మొదటి నుంచి చెప్తున్నా, కాల మహిమ జగన్ మహిమ అర్థం కావట్లేదు ఆయనకి. 2 మహిమలు కూడా ఆయన మీద ప్రతాపం చూపిస్తున్నాయన్న మాట వాస్తవం. ఒకటేమన్నా కాల మహిమ అని చెప్పారంటే ఇన్నాళ్ల పాటు ప్రభుత్వాలని ఏ రకంగా అయినా సరే తన ఇష్టం వచ్చినట్టుగా పేపర్లలో రాసి, నాకు బాగా గుర్తు, కోఆపరేటివ్ బ్యాంకుల మీద వాళ్ళ మీద లేదా ఒక నాయకుడి మీద వ్యక్తిగత హరణం చేయడానికి 2వ రోజు కల్లా ఇంతకు ముందు సైకిల్ దొక్కునేటువంటి వాడు ఇప్పుడు కోటీశ్వరుడు ఎట్లా అయ్యాడో రాష్ట్రాలు ఎలక్షన్స్ ముందు. ఇప్పుడు ఆయన ప్రజలు ప్రశ్నించేటువంటి పరిస్థితికి కాలమహిమ రావచ్చు. ఆ మార్గదర్శి కేసులు అవన్నీ కూడా సుప్రీంకోర్టులో నిన్న ఆయనకి అది ఒక రకంగా చెప్పండి వ్యతిరేకంగా రావటం, ఇవన్నీ కాలమహిమ అయితే జగన్ అనేటువంటి ఆయన వ్యవస్థల్ని పని చేసుకునేటట్టుగా చేయటం, ఇంతకు ముందు వ్యవస్థలన్నీ కూడా పని చెప్పినట్టుగా ఆడటం, ఇప్పుడు ఏమన్నా వ్యవస్థలు వాటంతట అదే పని చేయటంతో ఒక రకంగా రామోజీరావు గారికి మైండ్ బ్లాక్ అయిన మాట వాస్తవం. ఈ వయసులో ఈ ఇబ్బంది పడుతున్నాడు. దానికి తగ్గట్టుగా మన చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి కూడా అట్లాగే ఉంది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్ గా అంటున్నాడండి, ఎంత దారుణం అండి. అదే కనుక జగన్ గారు ఏదన్నా చిన్న మాట అంటే సైకోనో లేకపోతే అదే ఇన్ని మాటలు వీళ్ళు మాట్లాడుకుంటా ఆయన ఏమీ మాట్లాడలేదు, కానీ ఆయన మీద మాత్రం వ్యక్తిగత హరణం అని చెప్పారని వెళ్ళారు. నిన్న ఏమంటారండి ఆయన, జగన్ నిన్నే ఇట్లా కనుక చంపితేనా ఏదో చేస్తే ఏం చేస్తావు, ఏమవుతుంది, ఏమవుతుంది, ఇది సమాధానం ఉన్నదా అని చెప్పని అన్నాడు అని చెప్పనంటే
వీళ్ళ పిచ్చి దాన్ని బట్టి అర్థమవుతోంది చంద్రబాబు నాయుడు గారికి అవుట్డేటెడ్ అయిపోయాడు. ఆయనకి ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి తెలియని సెలైనిటీలోకి వెళ్తున్నాడు. ఆయన ఎన్నుకుంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నష్టం తప్ప ఇంకోటి లేదనే సంగతి ఆయనే రుజువు చేసుకుంటున్నాడు. ఈ రెండింటికి కేసీఆర్ గారు మీరు అన్నట్టు ఈ రామోజీరావు గారు ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ రకమైన మాటలు, ఈయన రాతలు, ఆయన మాటలు, వీటికి కారణం ఒకటండి, ఆర్థిక సామ్రాజ్యం దెబ్బతింటుంది అనేటువంటిది ఒక్కటే వాళ్ళ ఇద్దరి యొక్క బాధాకరం. కానీ కేసీఆర్ గారు చివరిగా ఒక్కటి మాత్రం నిజం అండి, నిన్నటి దాకా ఉద్యోగాలు ఎక్కడున్నాయి అనేటువంటి ఈనాడు కానీ రామోజీరావు గారు, చంద్రబాబు గారు 1,35,000 మంది గ్రామ సచివాలయ వార్డుల్లో ఉద్యోగస్తులు ఉన్నారు కదా, వాళ్ళ చేత ఎందుకు చేయించారు అని అడుగుతున్నారు. అంటే మొత్తం మీద ఉద్యోగాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు, ఉద్యోగాలు వేశారు, ఉద్యోగ నియామకాలు జరిగాయి, జగన్ గారే నియమించాడనే సంగతి ఇప్పుడు అర్థమైంది వాళ్ళకి. గ్రామ సచివాలయం కట్టడం మంచిదని చెప్పి ఒప్పుకుంటున్నారు, పింఛన్లు ఈ రకంగా ఇంటికి ఇవ్వడం మంచిదని ఒప్పుకుంటున్నారు, పథకాలు డీబీటీ ద్వారా ఇవ్వడం మంచిదని ఒప్పుకుంటున్నారు. మొత్తం మీద జగన్ గారికి విజయం తథ్యం అని చెప్పి వీళ్ళే చెప్తున్నారు కేసీఆర్ గారు. రైట్, ధన్యవాదాలండి. ఇక మరో అంశంలోకి వెళ్దాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతోటి లేరీ యాక్ట్ని ఉన్నట్లుగా ప్రచారం చేస్తూ భ్రమలు కల్పిస్తూ రామోజీరావు గారు లాంటి వాళ్ళైతే ఏకంగా సంపాదకీయాలు రాస్తూ అరాచకంగా పచ్చి అబద్ధాలని ప్రచారం చేస్తున్నటువంటి తీరు ఆంధ్రప్రదేశ్ పట్ల నిజంగా వీళ్ళు పగబట్టి రాస్తున్న వైనం. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా దాన్ని పట్టుకుని ప్రచారం చేయటం, ప్రజల్లో అపోహలు కల్పించడం. నిన్న మేధావుల సమావేశం కూడా జరిగింది. అజయ్ కల్లాం గారు ఇలాంటి పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరూ సమావేశమయ్యి ఇదంతా పచ్చి అబద్ధం, ఇట్లాంటివి ఏం జరగట్లేదు, కానీ ఆ చట్టం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం, అది కనుక తీసుకొస్తే ప్రజల భూముల ఆస్తులకు మరింత రక్షణ కలుగుతుంది, ఏ రకంగా జరుగుతుందో చెప్పారు. ధర్మాన్ గారు అయితే దేశం అంతా ఇంప్లిమెంట్ చేస్తే మేము ఇంప్లిమెంట్ చేస్తాం, లేకపోతే లేదయ్యా కేంద్రం చేయమంది మేము, కాబట్టి ఈ చట్టాన్ని మేము అమలు చేయము దేశం అంతానే అని ఆయన చెప్పారు. అయినప్పటికి కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి, తెలుగుదేశం, పవన్ కళ్యాణ్, కృష్ణరాజు గారు చెప్పండి, పవన్ కళ్యాణ్ అంటే ఆయనకే 10th క్లాస్ బ్యాచే, ఆయనకే చదువు సంజ లేదు, ఏదో పిచ్చి మాటలు మాట్లాడతాడు, జ్ఞానం లేదు కాబట్టి. చంద్రబాబు MA చదువుకున్నాడు, ఏదో MPhil అంటాడు, రామోజీరావు 50 ఏళ్ల నుంచి విజ్ఞానం పంచుతున్నానని అంటాడు, రాధాకృష్ణ 25 ఏళ్ల నుంచి నేను ఏదో పొడి చేస్తున్నానంటాడు. చివరికి వీళ్ళందరూ కలిసి అజ్ఞానాన్ని పంచుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని భయపెట్టడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? కేసర్ గారు, ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య చట్టం 2022 ఎవరైనా దాన్ని పరిశీలిస్తే ఖచ్చితంగా అది చాలా అద్భుతమైన చట్టం అని చెప్పి అంగీకరించి తీరుతారండి. అయితే బ్యాట్లకి ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో ఈ చట్టం ఒక రాజకీయ అస్త్రంగా మార్చుకున్నారు. దీని ద్వారా కూడా రాజకీయ మైలేజీ పొందే ప్రయత్నంలో భాగంగా ఈ చట్టానికి సంబంధించి పూర్తి అవాస్తవాలను, అభూత కల్పనలను క్రియేట్ చేసి ఇది ఒక నల్ల చట్టంగా దాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది నిజానికి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికి, ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున భూ కబ్జాలు జరిగాయి, ఇటువంటి వాటిని నిరోధించడానికి ఈ చట్టం ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఇటువంటి చట్టం వస్తే తమకు ఇబ్బంది అన్న భావనతో కొంతమంది రాజకీయ నాయకులు, పార్టీలు, భూ కబ్జాదారులు, భూ బకాసరులు వీళ్ళందరూ కూడా ఏకమయ్యి ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. నిజానికి మీరు ఒకసారి ఈ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళన మీరు గమనిస్తే స్పష్టంగా ఏంటంటే ఇది ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉన్న సంఘాలు, సంస్థలు దీనిని భుజాన వేసుకొని ఈ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేశాయి. అంటే దీనికి ఒక రాజకీయ రంగు ఎందుకు పొలమాల్సి వచ్చిందంటే దీనికి ప్రధాన కారణం నాకున్న సమాధానం అంటే ఇది అమరావతి కూడా ఒక అంశంగా వీళ్ళు తీసుకున్నారు. ఎందుకంటే ఈ చట్టం వస్తే అమరావతిలో ఉన్న వందలాది మంది బీనామీల గుట్టు రట్టవుతోంది. అప్పుడు ఏంటంటే ఈ చట్టం వల్లకి వస్తే అది ఈ ల్యాండ్ ఎవరి పేరున అయితే ఉందో వారి పేరున వారికి టైటిల్ వస్తుంది, దానికి గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే వారి టైటిల్కి గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది. ఆ టైటిల్ మీద ఏదైనా వివాదం వస్తే గవర్నమెంటే వారి తరఫున అండగా నిలబడుతుంది. అంటే ఈ బినామీల పేరుతో, అంటే ఈ బినామీల పేరుతో కాకుండా ఎవరైతే వాళ్ళు ఉంచుకున్నారో వాళ్ళ పేరున ఈ హక్కులు దక్కలవుతాయి. ఇటువంటి చట్టం వస్తేనే భయంతో అమరావతిలో ఉన్న భూములు దృష్టిలో పెట్టుకొని కూడా వీరు విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ చట్టానికి వ్యతిరేకంగా వారు ఆందోళన చేస్తున్నారు. అదే కాకుండా నిన్న మొన్న వచ్చిన కొంత సమాచారం ఏంటంటే కొంతమంది టీడీపీ నాయకులు ఈ చట్టానికి సంబంధించి దీన్ని మనం ఒక రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకుందామని చెప్పే ఉద్దేశంతో
వారు తమ యాక్టివ్గా ఉండే కార్యకర్తలని ప్రతి ఇంటికి పంపిస్తున్నారంట. ఇక్కడ పంపించి ఇది ఒక నల్ల చట్టం, ఈ చట్టం అమల్లోకి వస్తే మీ భూములన్నీ కూడా ప్రభుత్వానికి వెళ్ళిపోతాయి అని చెప్పి వారిని కూడా, వారి మైండ్స్ ని కూడా కలుషితం చేసే విధంగా ప్రచారం చేస్తున్నారు. వారి టార్గెట్ ఏంటంటే ఒక్కొక్క టీడీపీ కార్యకర్త కనీసం 2 ఓటర్లైనా మార్చాలి. ఇది టీడీపీలో ఇప్పుడు ప్రస్తుతం పెద్ద ఎత్తున ఓట్లను సాధించడానికి ఈ చట్టాన్ని ఉపయోగించుకొని అబద్ధాలు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రజలు ఒక విషయం గమనించాలి, ఇది ఒక సువర్ణ అవకాశం అండి. ఇది ఈ చట్టం నిజంగా అమల్లోకి వస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ కు అద్భుతమైన మేలు జరుగుతుంది, గుర్తింపు వస్తుంది. ఓకే, అది మీరు చెప్పింది వాస్తవేనండి. కానీ ధర్మాన ప్రసాదరావు గారు చాలా స్పష్టంగా చెప్పారు, మేము అసలు ఆ యాక్టే అమలు చేయట్లేదు, కేంద్ర ప్రభుత్వం చెప్పింది కాబట్టి మేము యాక్ట్ పాస్ చేశాము, కానీ దేశం అంతా అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేస్తేనే మేము చేస్తామని చెప్పిన తర్వాత కూడా వీళ్ళు అబద్ధాలు ప్రచారం చేయడం ఎంత సాహసం అండి. ఇప్పుడు వారి ఉద్దేశం రాజకీయంగా లబ్ధి పొందడం అండి, ప్రభుత్వం డిఫేమ్ చేయటం. రెండోసారి ఇక్కడ ముఖ్యమైన ఏంటంటే ఇది ఒక సంస్కరణలో భాగంగా దేశవ్యాప్తంగా దీన్ని చేయబోతున్నారు. దాదాపు 8 రాష్ట్రాలు దీన్ని పరిశీలిస్తున్నాయండి. అయితే ఏపీకి వచ్చేటప్పటికి చాలా తొందరగానే వాళ్ళు చొరవ తీసుకుంది ఈ ప్రభుత్వం. ఎందుకంటే వేలాది కాదండి లక్షలాది కేసులు ఇప్పటికీ కూడా పెండింగ్ లో ఉన్నాయండి. ఒక అంచనా ప్రకారం ఈ సివిల్ కోర్టులో ఉన్న కేసుల్లో దాదాపు 66% ఈ భూమి వివాదాలకు సంబంధించినవే. అయితే వీటిలో ఈ వివాదాలు చిక్కుకున్న వాళ్ళలో అత్యధికులు 90% పైగా నిరుపేదలైన రైతులండి వాళ్ళు. ఇది కాకుండా మీకు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళ లెక్క ప్రకారం ఈ రాష్ట్రంలో జరుగుతున్న హత్యల్లో దాదాపు 14% హత్యలు ఈ భూ వివాదాలకు సంబంధించినవే. అంటే పరిస్థితి తీవ్రంగా ఉండి లక్షలాది ఎకరాలు ఈ కబ్జా కోరులు వివాదాల కోరల్లో చిక్కుకొని ఉంటే దీన్ని మనం మారుద్దాం, వారికి క్లియర్ గా టైటిల్స్ ఇద్దాం, ఆ టైటిల్స్ మీద వారికి హక్కును కూడా కల్పిస్తున్నాం అని చెప్పి ప్రభుత్వం ప్రకటిస్తే దాన్ని వ్యతిరేకిస్తున్నారు. నిజానికి ఏంటంటే ఎక్కడ ఎప్పుడు ఎవరు ఒక సంస్కరణ చూసినప్పటికీ కూడా దానిని కొంతమంది పిచ్చవాళ్ళు అభ్యంతరం చెప్తారని చెప్పి అమెరికా మాజీ అధ్యక్షుడు థామస్ ఆయన అమెరికా ప్రెసిడెంట్ ఒక ఆయన మాజీ ప్రెసిడెంట్ ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. ఓకే, సో ఇప్పుడు రూజ్వెల్ట్ అండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇటువంటి సంస్కరణలతో కూడిన చట్టాన్ని తీసుకురావడం అనేది అది నన్నేరిపే నడకలాగా ఉండదు, ముళ్ళపాట్లాగా ఉంటుంది. ఈ ప్రభుత్వం కూడా ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం చెప్పడం భావ్యం కాదండి. అది ఇన్ని ఇబ్బందులు చెప్పడం కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. చేసినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రంలో రైతులకు మేలు జరుగుతుంది. కాదుగా మీరే చెబుతున్నారు కదా పచ్చి అబద్ధాలు చెప్పి రైతుల్ని జనాన్ని ఆస్తులని ఎవడన్నా ప్రపంచంలో ఎక్కడైనా జరుగుద్దండి? ఎవడన్నా గవర్నమెంట్ మన ప్రైవేట్ ఆస్తులు లాగేసుకుంటుందండి? ఎక్కడైనా జరిగింది అసలు ప్రపంచంలో? 90 దేశాల్లో ఈ కొత్త చట్టం ఈ తరహా చట్టాలు ఉన్నాయట. కేంద్ర ప్రభుత్వం కదా అసలు ఈ చట్టాన్ని చేయమంది. ఆ సంగతి ఎందుకు చెప్పడు చంద్రబాబు గారు? బీజేపీ వాళ్ళని నిలదీయాలి కదా, ఏంది దిక్కుమాల చట్టం అని. ఒకవేళ ఆయన నమ్మితే ఆయనేమో గొప్ప సంస్కరణలు నేను తీసుకొస్తాను, కంప్యూటర్ నేను కనిపెట్టాను, ఇప్పుడు రిజిస్ట్రేషన్లు అన్నీ కంప్యూటరైజేషన్ మొదలైంది ఆ టైంలోనే కదా, వాజ్పేయి టైంలోనే కదా, అప్పుడు ఈయన కూడా సీఎం ఉన్నాడు కదా. మరి అవన్నీ తప్ప? ఇప్పుడు కంప్యూటర్లోనే ఉన్నాయి కదా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లన్నీ. ఈ చట్టం యొక్క ఒక గొప్పతనం ఏమిటంటే ఒక్కసారి ఈ చట్టం ఇంప్లిమెంట్ అయితే ఎక్కడ ఒక సెంటు భూమి కూడా భూ కబ్జాలకు తాగుండదండి. రికార్డు తాగుమోచ్చడానికి ఆస్కారం ఉండదు. ఎవరి టైటిల్ వాళ్ళకి సెంట్రల్ కమాండ్ వెళ్తుంది. రెండోది ఈ ప్రభుత్వమే వాటికి భూ హక్కులకు గ్యారంటీ ఇస్తుంది. వారి తరఫున ఏదైనా కేసు వస్తే వారి తరఫున ప్రభుత్వం అండగా నిలబడుతుంది. ఇటువంటి చట్టాన్ని మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉందండి. రైట్, ఓకే, మీ అభిప్రాయం బాగానే ఉంది. కానీ రాజకీయాల్లో అట్లా ఉండవు కదా. అక్కడ ఇప్పుడు మీకు గుర్తుందో లేదో, మీకు ఐడియా ఉందో లేదో, 1995 ఎలక్షన్స్ అప్పుడు మాకినేని బసవపున్నయ్య గారిని, ఆయన సిపిఎం సీనియర్ లీడర్, ఆయన అన్నట్లుగా ఒక ప్రచారం చేశారు కాంగ్రెస్ వాళ్ళు, ఇతరత్ర ఆయన సిపిఎం అనమాట. వాళ్ళు అసలు కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఎం అంటే ఇప్పుడు తర్వాత రోజుల్లో అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చేస్తుందన్నంత ఊపు వచ్చిన రోజుల్లో అప్పుడు కాంగ్రెస్ నాయకులు ఎవరు సృష్టించారో బసవపున్నయ్య గారు అన్నారని సృష్టించారు. ఏమని? రైతుల భార్యల మెడలన్నీ కూడా బంగారంతోటి ఏమంటారు అవన్నీ అర్రులన్నీ వాచి ఉంటాయి, వాళ్ళ అర్రుల మీద కాడేసి దున్నిస్తానని బసవపున్నయ్య గారు అన్నట్టుగా ఒక పచ్చి అబద్ధాన్ని సృష్టించారు. ఆ సృష్టి దెబ్బతోటి
చివరి కమ్యూనిస్ట్ పార్టీ దెబ్బతినిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ఆ రోజులు కాదు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసింది. రామోజీరావు, రాధాకృష్ణన్ ఇలాంటి వాళ్ళు ఎన్ని అబద్ధాలు రాసినా వెంటనే సోషల్ మీడియాలో వస్తున్నాయి కాబట్టి సరిపోయింది. కానీ అట్లాంటి బాపతి ఇప్పుడు కూడా ఉన్నారంటానికి ఇది పెద్ద ఉదాహరణ ఈ టైటిలింగ్ యాక్ట్. రైట్. సుబ్రహ్మణ్యం గారు భద్రాచలం నుంచి. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే. ఆ ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం సార్. మాట్లాడండి. ఇప్పుడు రోజు మనం ఈనాడు, చంద్రబాబు నాయుడు అబద్ధాల గురించి అని చెప్పేసి మాట్లాడుకుంటున్నామండి. తప్పట్లేదు, ఇంకొక 10 రోజులు నాకు ఎందుకంటే ఈనాడు పేపర్ పెట్టిన కాడి నుంచి కూడా రామోజీరావు గారికి ఇంత కష్టాలు తీసుకొచ్చిన రాజకీయ నాయకుడు ఎవరు కూడా లేరండి. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాళ్ళు చేసే అరాచకాలు గాని అక్రమాలు గాని బయటకు తీసుకురావడం అనేది జరిగింది. మార్గదర్శిలో జరిగిన అక్రమాల గురించి సుప్రీంకోర్టు దాకా కూడా చేస్తాం జరిగిందండి. భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాజకీయ నాయకుడు కూడా ఈనాడు రామోజీరావుని మంచంలో పండుకోబెట్టిన, హాస్పిటల్లో పడుకోబెట్టిన నాయకుడు లేడండి. కానీ చిన్న వయసులో అయినా కూడా జగన్మోహన్ రెడ్డి వాస్తవాలతోటి అన్యాయం కాకుండా నిజాల్ని ప్రజలకు చూపిస్తూ మంచంలో పండుకోబెట్టాడండి. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే కాకలు తీరిన కమ్యూనిస్టులు కూడా ఆయన లైన్ లోకి తీసుకొచ్చుకోగలిగాడండి. కానీ ఈ రోజున చిన్న పిల్లగాడు, వాళ్ళ పిల్లగాడి వయసు అంత పిల్లవాడిని కూడా లైన్ లో తీసుకురావడం చేత కాలేదండి. చేత రాబోయేదానికి ఏమి మాట్లాడాలో, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడో చెప్పుకోవడం చేతగాక ఎవరైనా కూడా నేను ఈ మంచి పని చేశాను, ఈ జగన్ ఈ మంచి పని చేస్తలేదని చెప్పాలి. కానీ అది చేత కానప్పుడు ఎందుకనంటే అనవసరమైన శాపనార్థాలు పెట్టడం అనేది దుర్మార్గమైన ఆలోచన అండి. వీళ్ళందరూ కూడా రాజకీయాలు ఉండేదేమన్నా తెలంగాణలో ఉంటారు, ఆస్తులు ఉండే తెలంగాణలో ఉంటాయి, ఇతర రాష్ట్రాల్లో ఉంటాయి. రాజకీయాలు చేసుకొచ్చేసి ఆంధ్రాలో చేయటం అనేది దుర్మార్గం. అదేవిధంగా ఏంటంటే వీళ్ళ యొక్క ఆలోచన ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ని అరాచకాలు సృష్టించి ఆంధ్రప్రదేశ్ ని అల్లకల్లోలం చెయ్యాలి అని చెప్పేసి వీళ్ళ యొక్క దుర్మార్గమైన ఆలోచన తప్పితే అనేది ఏం లేదండి. ఓకే, ధన్యవాదాలండి. సూరిబాబు గారు, వెస్ట్ గోదావరి నుంచి. సూరిబాబు గారు సంక్షిప్తంగా. అయ్యా అందరికీ నమస్కారం. చెప్పండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఇందాక వాలంటీర్ల గురించి మాట్లాడుకున్నాం, ఈ భూమి చట్టం రాని చట్టం గురించి ఈ పవన్ కళ్యాణ్ ఆ పిచ్చి మాటలు, చంద్రబాబు, రామోజీ, రాధాకృష్ణ వీళ్ళంతా విశ్వ ప్రచారం చేస్తున్నారు, మీరు నమ్ముతారా? అయ్యా ఇప్పుడు ఏం లేదండి, నా వయసు 74 సంవత్సరాలండి అయ్యా. వెరీ గుడ్. నా ఆరోగ్యం అంతంత మాత్రమే. అయితే జగన్ బాబు మా దేవుడిచ్చే పెన్షన్లు చూసారా, 1వ తరగతి పెన్షన్ గా, అవును, దాంతో మందులు నా జీవితం గడుపుతానండి. ఏమంటే ఇప్పుడు ఆయన కలకాలం ఉండాలండి. ఇప్పుడు మాకు పాలిచ్చే ఆవు కావాలి కానీ ఏమేమని ఒట్టిపోయిన దొంగపోత మాకెందుకండి, జగన్మోహన్ రెడ్డినే సమర్థిస్తామండి. కరెక్టే. మీరు చూశారు కదా, కాదు సూరిబాబు గారు మీరు చూశారు కదా, ఇప్పుడే నిమ్మగడ్డ రమేష్ అన్న ఆయన వాలంటీర్ల ద్వారా ఇవ్వద్దు, ఎవరి ద్వారా ఇవ్వద్దు, బ్యాంకుల్లో వేయండి వాళ్ళ అకౌంట్లో అన్నాడా లేదా? మీకు ఆ వీడియో చూపించాను కదా. ఇప్పుడు చంద్రబాబు గారు ఏమంటారు, బ్యాంకుల్లో ఎందుకు వేస్తారంటాడు. ఇప్పుడు మరి ఆయనే కదా ఏమని చెప్పించింది. అదేనండి, ఇప్పుడు నా ఆరోగ్యం బాగోలేదండి, నా ఆరోగ్యం బాగోలేదండి, నా ఆరోగ్యం బాగోలేదు, నేను బ్యాంక్ వెళ్ళలేనండి. మరి అది చంద్రబాబు గారికి చెప్పండి, నువ్వే ఇప్పుడు ఇట్లా అబద్ధాలు చెబుతావేందా అని అడగండి. రైట్. రెడ్డి గారు చెప్పండి, ఏమిటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఇంత పచ్చి అబద్ధాలు ఎట్లా ప్రచారం చేయగలుగుతున్నారు? వాటి మీద మీకున్న లీగల్ పరిజ్ఞానం ప్రకారం వాళ్ళు చెప్పే అబద్ధాలని ఎట్లా మీరు వివరిస్తారు, వాటిని ఖండిస్తారు? ఇది చాలా పెద్ద సబ్జెక్టు. జనరల్గా భారతదేశం వ్యవసాయక దేశం అనేది అందరికీ తెలుసు. దీంట్లో ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్లో ఈ భూ వివాదాలకు సంబంధించి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు అనేక బ్రిటన్, అమెరికా ఇలాంటి దేశాల్లో ఉండడం వల్ల 5% లోపలనే భూ వివాదాలు ఉన్నాయి. అదే భారతదేశానికి వచ్చే వరకు దాదాపు 66% భూ వివాదాలు సివిల్ డిస్ప్యూట్సే ఉన్నాయి. కోర్టుల్లో, రెవెన్యూ కోర్టులో పెండింగ్ ఉన్నాయి, సివిల్ కోర్టులో ఉన్నాయి. దీని ద్వారా అనేక తగాదాలు జరుగుతున్నాయి. 20% మర్డర్స్ కూడా భూ వివాదాల వల్లనే జరుగుతున్నాయి అనేది నేషనల్ క్రైమ్ బ్యూరో ఆఫ్ రికార్డ్స్ ఇచ్చిన ఇది. ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో గత అనేక సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తుంది. 1989లోనే ఏకసభ్య కమిషన్, ప్లానింగ్ కమిషన్, ఇప్పుడు అయితే నీతి ఆయోగ్ ఉంది, అంతకుముందు ప్లానింగ్ కమిషన్ ఉండేది. ప్లానింగ్ కమిషన్ డీసీ వాద్వా అనే ప్రొఫెసర్ని ఏకసభ్య కమిషన్ చైర్మన్గా నియమించి ఇన్ని వివాదాలు ఉన్నాయి, ఈ భూ వివాదాలను తగ్గించడానికి ఏమేం చేయాలా, ఎలాంటి చట్టాలు తీసుకొని రావాలంటే ఆయన అప్పుడే ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, అది డ్రాఫ్ట్ డీడు ఇవన్నీ తయారు చేసి తేవాలని చెప్పారు.
తర్వాత కాలంలో మోడీ గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నీతి ఆయోగ్ వాళ్ళు కూడా దీనిపైన చర్చించి వివిధ చట్టాలు ఇప్పుడే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్టు లేకపోతే మీ ఇనాం యాక్టు ఈ యాక్ట్లన్నింటినీ చూసిన తర్వాత వీటిపైన సమగ్రమైన చట్టం తెస్తే బాగుంటుందని చెప్పి ఒక కమిటీ వేయడం, వాళ్ళు డ్రాఫ్ట్ బిల్లు తీసుకొని దేశవ్యాప్తంగా పంపించారు ఈ బిల్లుని అన్ని రాష్ట్రాలకి మోడల్ బిల్ని. మోడల్ బిల్లుతే ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటిసారిగా మోడల్ బిల్లును అవన్నీ చూసి ఒకసారి అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చించి ఈ సమస్యల పరిష్కారం అంటూ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మోడల్ యాక్టుకు అనుగుణంగానే తయారు చేసి పంపిస్తే మళ్ళీ అక్కడ రాష్ట్రపతి కొన్ని కొర్రీలు పెట్టి కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపిస్తే మళ్ళీ సుదీర్ఘంగా చర్చించారు రెండోసారి అసెంబ్లీలో. చర్చించి దాన్ని చట్టం చేసి పంపిస్తే రాష్ట్రపతి ఆమోదముద్ర వేశాడు. ఆ రోజు అసెంబ్లీలో ఈ తెలుగుదేశం వాళ్ళు కానీ లేకపోతే ఇంకా ఎవరు ప్రతిపక్షాలు అనేవాళ్ళు ఎవరు కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టుకు సంబంధించి ఇది దుర్మార్గమైన చట్టము అని ఎవరూ మాట్లాడలే. కానీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దీనిపైన బురద జల్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి ప్రధానంగా నేను ఒకటి చెప్తా, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా 100 సంవత్సరాల క్రితం ఎప్పుడు సర్వే జరిగింది భారతదేశ వ్యాప్తంగా, దాదాపు 160 సంవత్సరాలు అయింది. తర్వాత మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భూ వివాదాలను తగ్గించాలనే ఉద్దేశంతో ఇక్కడ స్పెషల్ ముందు సమగ్ర భూ సర్వే చేయాలా, తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అమల్లోకి తేవాలనేది ప్రయత్నం చేశారు. దాదాపు 17,000 పైన గ్రామాలు ఉంటే ఇప్పటికే 6,000 గ్రామాల్లో సమగ్ర భూ సర్వే కంప్లీట్ చేయడం జరిగింది. ఈ 6,000 గ్రామాల్లో చేసిన దాంట్లో అనేక చిన్న చిన్న వివాదాలు, సరిహద్దు తగాదాలు, ఎందుకంటే ఇంతకుముందు చైన్ల ద్వారా కొలిస్తే సరిహద్దు తగాదాలు ఎక్కువ ఉండేది. ఒక సెంటు ఈ వైపు ఒక సెంటు ఆ వైపు పోవడం, దాని మధ్య రైతుల మధ్య తగాదాలు జరగడం ఇవి. కాబట్టి ఆ చైన్ల సిస్టమ్ కాకుండా ఇప్పుడు న్యూ డిజిటలైజేషన్ ద్వారా కొత్త పద్ధతుల ద్వారా దీన్ని అంతా చేసి ప్రతి సెంటులో కొంచెం 1 ఇంచు కూడా పక్కకు పోకుండా ఈరోజు సర్వే చేసి అవన్నీ భూ వివాదాలు పరిష్కరించడానికి ఈ 6,000 గ్రామాలను చూస్తేనే అర్థమవుతుంది. ఈ తర్వాత ఈ దీంట్లో మీకు ఒకటి ఉదాహరణ చెప్పాలా, ఒక 2,000 ఎకరాలకు సంబంధించి గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కుర్నూతల, గారపాడు, యామర్రు ఇట్లాంటి గ్రామాల్లో రైతులు కలిగిన ప్రయోజనాలు ఈ భూ సర్వే ద్వారా అనేక భూ వివాదాలు కూడా పరిష్కారమైనాయి. ఈ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకంతో రీసర్వే జరిగాయి. దీంట్లో సర్వే పూర్తయిన ఈ కొన్ని గ్రామాల్లో 2,000 గ్రామాల్లో ఎలాంటి ప్రయోజనాలు జరిగినాయో క్లుప్తంగా మనం తెలుసుకోవాల్సిన ఉంది. ఇక్కడ రికార్డ్ ఆఫ్ రైట్స్ 2,000 గ్రామాల్లో పూర్తిగా 2,000 గ్రామాల తుది RORలు సిద్ధమైనాయి రికార్డ్ ఆఫ్ రైట్స్. అలాగే 7.8 లక్షల మంది రైతులకు భూ హక్కు పత్రాలు జారీ చేశారు. హద్దుల్లో 25 లక్షల సర్వే రాళ్ళు పడతారు, గవర్నమెంటే డబ్బులు పెట్టి ఆ సర్వే రాళ్ళని. అదేవిధంగా 2 లక్షల మ్యూటేషన్లు జరిగాయి. 4.3 లక్షల సర్వే సబ్ డివిజన్లు చేయడం ద్వారా అనేక సమస్యలకు పరిష్కారం లభించింది. 1,00,000 మందికి పైగా రైతుల పేర్లు తొలిసార్లు రికార్డుల్లోకి ఎక్కాయి. 2,000 గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరిగాయి. 4 లక్షల పైగా సరిహద్దు వివాదాలు పరిష్కారం అయ్యాయి. ఇలా అనేకం, అంటే ఇవి రీసర్వే అనేది ప్రధానమైన భూమిక పోషిస్తుంది. రీసర్వేలోనే అనేక సమస్యలు దాదాపు 70-80% భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. మిగిలిన 30%, 20% ఉంటే అవి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఆ వివాదాలు పరిష్కరించాలని చెప్పి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొని రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అనేక ఆందోళనలు కూడా చేశారు తెలుగుదేశము, వాళ్ళకు అనుబంధ సంఘాలు, న్యాయవాదులు వీళ్ళంతా చేసి ఆ రోజు కోర్టుల్లో కూడా వేశారు. ఆ రోజు ప్రభుత్వం కూడా ఏం చెప్పిందంటే, నేనే ప్రతినిధి బృందాన్ని, ఏది ఈ రాష్ట్రంలోని న్యాయవాదుల ప్రతినిధి బృందాన్ని రెవెన్యూ మినిస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాం, అదేవిధంగా అధికారుల దగ్గరికి తీసుకెళ్ళాం. ఆ రోజు స్పష్టంగా చెప్పిన ఇదేంటంటే, మీ అభ్యంతరాలు ఏమైనా ఉంటే ఈ చట్టంలో ఇది ప్రజలకు ఎక్కడైనా మేలు జరగదని అనుకుంటే మీరు అలాంటి అభ్యంతరాలు, ఈ చట్టంలో ఏమైనా సెక్షన్లు మీకు ఇబ్బంది కలుగుతున్నాయంటే వాటిని అభ్యంతరాలు ఇవ్వండి, ఆ అభ్యంతరాలను పరిశీలిస్తాం, అవసరమైతే అమెండ్మెంట్ చేసుకుంటాం. ఎందుకంటే మనకు తెలుసు ఏది విప్లవాత్మక సంస్కరణలు తెచ్చినా కానీ ఈ దేశంలో ఆ సందర్భంగా కొన్ని అవాంతరాలు ఎదురయ్యే మాట వాస్తవం. ఏదో చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు. అందుకే భారత రాజ్యాంగానికే 106 సార్లు ఇప్పటికే అమెండ్మెంట్స్ జరిగాయి. అలాంటిది ఈ చట్టానికి కూడా సవరణలు చేయడానికి మేము వెనక్కిపోం. అలాంటి అభ్యంతరాలు మేము స్వీకరిస్తాము. తర్వాత సమగ్ర భూ సర్వే అయిన తర్వాతనే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు అమలు అవుతుందని స్పష్టంగా చెప్పడం. అదేవిధంగా ఇంకో విచిత్రమైన విషయం చెప్పాలా, ఇప్పటి వరకు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు
కు సంబంధించి రూల్స్ ఫ్రేమ్ కాలే. అవును, ఆ రూల్స్ ఫ్రేమ్ అయిన తర్వాతనే ఈ చట్టం అమలులోకి వస్తుంది. కాబట్టి ఈ రూల్స్ కూడా ఫ్రేమ్ కాలేదు. అదేవిధంగా హైకోర్టుకు కూడా అడ్వకేట్ జనరల్ గారు స్పష్టమైన హామీ ఇచ్చారు, ఈ యాక్ట్ను ఇప్పుడిప్పుడే మేము ఇంప్లిమెంట్ చేయకపోవడం లేదు, మాకు సమగ్ర భూ సర్వే ఇవన్నీ కంప్లీట్ కావాలా, ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల సందర్భంలో మేము ఖచ్చితంగా కోర్టు దృష్టికి కూడా మేము తీసుకొని వస్తాము, చెప్తాము అని ఇంత స్పష్టమైన హామీలు ఇచ్చినప్పటికీ, ఇంత స్పష్టంగా ప్రభుత్వం ఉన్నప్పటికీ ఈరోజు పనిగట్టుకొని ఈ ప్రభుత్వం పైన తీవ్రమైన దుమ్ము జల్లుతాండేది చాలా బాధాకరమైన విషయం. దీంట్లో ఏంటంటే వీళ్ళకున్న దీంతో అంటే వీళ్ళు కుట్రలు కుతంత్రాలు వీటిల్లో ఆరితేరిన వాళ్ళు. కాబట్టి ఒకటి చెప్పాలా, ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా గుజరాత్ తర్వాత రాజస్థాన్ ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలందరికీ ఫోన్లు చేస్తున్నారు, ఈ చట్టం మీ భూములు లాగేస్తారు, ఈ భూ కబ్జాదారులకు అనుకూలించే చట్టం అని. ఇది నిజంగా కూడా ఈ చట్టం చాలా మంచిది, ఇది భూ కబ్జాదారులకు వ్యతిరేకం. ఈ చట్టం యొక్క లక్ష్యమే భూ వివాదాలకు చెక్కు పెట్టాలనేది, ఇది భూ యజమానుల ఆస్తులకు రక్షణ కల్పించాలనేది ప్రధాన ఉద్దేశం. వీళ్ళు అందవేసిన చెయ్యి కాబట్టి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని సరైన పద్ధతుల్లో ఎదుర్కోలేక ఇలాంటి విషపూరితమైన ప్రచారాలు విషపూరితమైన కుట్రలు చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా చెల్లవు. జగన్మోహన్ రెడ్డి గారు నిటారుగా ఉన్నారు, ఆయన గురించి ప్రజలకు తెలుసు. వీళ్ళు ఎంత విష ప్రచారాలు చేసినా ప్రజలు పట్టించుకోరనేది నా ప్రగాఢ విశ్వాసం. రైట్, చాలా చక్కగా వివరించారు మనోహర్ రెడ్డి గారు. సంజీవ్ రెడ్డి గారు ఎన్టీఆర్ జిల్లా నుంచి. సంజీవ్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. ఇప్పుడు మోడీ గారు ఈ చట్టం రావాలని చూస్తున్నారు. అవును, ఈ చంద్రబాబు గారు ఏమో విషప్రయోజనం జగనే ఈ భూములు గోవిందా అని రోజు మాకు ఫోన్ల ద్వారా మెసేజ్లు పెడుతున్నారండి. అవును, ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు ఎలర్ట్ గా ఉంది. ఇది మోడీ గారిని వీళ్ళు ప్రశ్నించాలి. ఏది చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు గారు కానీ వీళ్ళందరూ మోడీ గారిని ప్రశ్నించాలి. ఈ చట్టం చేస్తే ఇబ్బంది అని వాళ్ళు చెప్పాలి. జగన్ గారు లాగేసుకుంటారు. అప్పుడేం చెబుతారు? ఇప్పుడు ఇదే కనుక నేను మీకు ఇంట్రెస్టింగ్ థింగ్ చెబుతాను మిత్రమా. ఇప్పుడు ఇదే కనుక చంద్రబాబు గారు కనుక ముఖ్యమంత్రి ఉంటే, నేను కాబట్టి ఇంత గొప్ప సంస్కరణ తీసుకొచ్చాను, మీ అందరికీ మేలు తీసుకొచ్చే కంప్యూటర్ నేనే కనిపెట్టాను, అవి నేనే చేశాను, ఇవి నేనే చేశాను అన్న ఆయన ఇక్కడికి వచ్చేసరికి మాత్రం మంచి సంస్కరణ తీసుకొస్తుంటే అడ్డం తగలటం నేను గమనిస్తున్నాను కదా. ఔటర్ రింగ్ రోడ్డు తీసుకొస్తుంటే రాజశేఖర రెడ్డి గారిని అడ్డుకున్నాడు. ఇంకా ఒకటి కాదు, అలా అనేక విషయాల్లో జలయజ్ఞం చేస్తుంటే అడ్డుపడ్డారు. అనేక విషయాల్లో అడ్డం పడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ రకమైనటువంటి విష ప్రచారం చేయడంలో మాత్రం ముందంజలో ఉన్నారు. దానికి రామోజీరావు లాంటి వాళ్ళు మరీ నీచంగా వ్యవహరిస్తున్నారు. రైట్, రవికిషోర్ గారు రేపల్లి నుంచి. రవికిషోర్ గారు అందరికీ నమస్కారం. నమస్కారం. మీరు నమ్ముతారా ఇలాంటి అబద్ధాలని? సార్ అది నమ్మటం అసలు అబద్ధాలని నమ్మేటంత స్థాయిలో ప్రజలు కూడా లేరు సార్. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరీ అంత తక్కువగా ఎందుకు అంచనా వేస్తున్నారు? రామోజీరావు గారు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏదన్నా ఒక రాయితోటి ఒకసారి ఎదురు దెబ్బ తింటారు, 2 సార్లు ఎదురు దెబ్బ తింటారు, కానీ ప్రతిరోజు తినరు కదా సార్. అట్లాగే ఈ అబద్ధాలు కూడా ఒకసారి నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు, ప్రతిసారి నమ్మరు సార్. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ల్యాండ్ డిస్ప్యూట్స్ ని వాటిని సెటిల్ చేసే ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి చట్టం సార్. ఇది ఫ్యూచర్ లో డెఫినెట్ గా అందరికీ ఉపయోగపడే చట్టాలే గవర్నమెంట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాయి. అందులో లోపాలు ఉంటే సరి చేసుకోవచ్చు, డిఫరెంట్. కానీ ఇలా చేయడం, ప్రతిదానికి కోర్టులకు పోయి ఆపడం, చివరికి మీరన్నట్టు రింగ్ రోడ్ అలైన్మెంట్ కోసం కోర్టులు పోయి ఆపడం, లేకపోతే ల్యాండ్ అబ్బాతాతలకి ఇచ్చే పెన్షన్ ని తీసుకుపోయి ఆపడం, ప్రతిదాన్ని ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తానంటే ఆపడం, ప్రతిదాన్ని ఇట్లా ఆపుతూ పోతూ ఆపడం. ఇప్పుడు అసలు ఇంకా అమల్లోకి రాని చట్టం మీద అసలు గవర్నమెంట్లు ఎవరన్నా ప్రైవేటు వ్యక్తుల ల్యాండ్స్ లాగేసుకుంటుందండి. ప్రపంచంలో ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ప్రజల ఆస్తులు లాగేసుకుంటుందా? రేపు ఈ అధికారంలోకి వచ్చి యాక్ట్ ఇంప్లిమెంట్ చేయమని మోడీ చెబితే ఎస్ఆర్ అంటారుగా. మోడీ గారిని అడగమనండి ముందు. మోడీ గారిని అసలు ఈ యాక్ట్ మీద బీజేపీ వైఖరి ఏమిటి, మోడీ గారిని తప్పు పట్టే పరిస్థితి ఉందా లేదా అది చెప్పమనండి. చెప్పకుండా ఇట్లాంటి పిచ్చి అబద్ధాలన్నీ ప్రచారం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని పిచ్చోళ్ళ కింద చూస్తున్నారు, అజ్ఞానుల కింద అనుకుంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు విజ్ఞులు. ఫైనల్గా ఒక మాట చెప్పండి కృష్ణరాజు గారు, ఈ గాజు గ్లాసు గుర్తు అప్పుడేమో అసలు గాజు గ్లాసు గుర్తు ఎన్నికల సంఘందే అన్నారు, ఇప్పుడేమో ఇంకేముంది కుట్ర అంటున్నారు. మీరేమంటారు సార్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదో అది తాడు కొట్టుకున్న పామై కలిసినట్టుగా ఆయనకి ప్రస్తుతం అన్ని కూడా ప్రతికూలంగా ఉన్నాయండి. ఆయన పోటీ చేసిన స్థానాల్లో టీడీపీ వాళ్ళు పోటీ చేస్తున్నారు.
తర్వాత అక్కడ మీ పిఠాపురంలో ఆయనకి ఎదురుగాలి వీస్తోంది. రైట్, అది వేరే చర్చ అనుకోండి, అది ఆ టైం తక్కువ ఉంది. కాదు అది వేరే చర్చ. నేను అనేది ఎన్నికల సంఘం ఆదేశాలా కాదా అన్నది. ఈనాడు వాళ్ళు మొన్న అబద్ధం రాశారనే కదా దీని అర్థం అనేది, అంతే. రైట్, ఫైనల్గా మనోహర్ రెడ్డి గారు ఒక్క మాట చెప్పండి, ఒక్క మాటలు చెప్పండి. రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన నోటీసు ఏమిటి, పరిణామం ఏమవుతుంది? ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఆ నోటీస్ పైన చర్యలు తీసుకోవాల్సిన ఇది ఉంది. అది ఇంకా దాన్ని పరిశీలించాలా. అంటే ఇది తప్పుకోవచ్చు కదా, ఇప్పుడు కొన్నాళ్ళు వాయిదా వేయించవచ్చు కదా, ఈ నోటీస్కి వెళ్లకుండా కూడా ఎగ్గొట్టొచ్చేమో. అది కూడా అవకాశం ఉంది, స్పష్టంగా ఉంది, అది కూడా. రైట్, ఏదైనా సంచలనమైన విషయం ఏమవుతుంది, ఒక సీఎంకి ఒక పోలీస్ వ్యవస్థ నోటీసులు ఇవ్వటం. ఈ కృష్ణరాజు గారు అలాగే మనోహర్ రెడ్డి గారు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.